ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ వేడి మరింత రంజుగా మారుతోంది. అధికార పక్షం వైసీపీ ఇప్పటికే అన్ని స్థానాల్లోని అభ్యర్థులను ప్రకటించగా, ఎన్డీఏ కూటమి 1-2 చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ప్రకటించిన సీట్ల విషయంలో అక్కడక్కడ నేతల అలకలు, అసంతృప్తులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ రాజకీయం మలుపు తిరుగుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ శివరామకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భంగపాటుకు గురయ్యారు. అయితే శనివారం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన కార్యకర్తల సమక్షంలోనే కంటతడి కూడా పెట్టుకున్నారు. మరోవైపు బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అక్కడ అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గంలో రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్ బృందాలు క్షేత్రస్థాయి పరిస్థితిని నివేదిక రూపంలో హైకమాండ్కు పంపించాయి. దీంతో శనివారం మధ్యాహ్నం టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణ నివాసానికి బీజేపీ కేంద్ర కమిటీకి చెందిన ఓ మహిళా నేత వెళ్లారు. నల్లమిల్లి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే తాను ప్రజల ఆదేశాల మేరకే నడుచుకుంటానని సదరు బీజేపీ నేతకు నల్లమిల్లి కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తే తమ పార్టీ నుండి పోటీ చేస్తారా అని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీని వదిలి వేరే పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని నల్లమిల్లి కుటుంబ సభ్యులు కుండ బద్దలు కొట్టినట్టుగా తెలిసింది.